చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు శ్రీ చైతన్య అని చెప్పారు. 10th వరకు ఏదో గ్యాంబ్లింగ్ చేస్తారు, స్కూల్ వాళ్ళు సంపాదన వాళ్ళు సంపాదించుకుంటారు. ఆ తర్వాత ఆ పిల్లలు ఏం చదివారో తెలియదు. ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత మీకు తల్లిదండ్రులకి నేను ప్రత్యేకంగా చెప్పాల్సి లేదు. తల్లిదండ్రుల స్పెషల్ కేర్, కానీ మీ బాధ్యత కూడా కొంచెం మీ బాధ్యత వహించాలి. ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత ఈ రోజు మీడియాలో ఎక్కడ చూసినా మన కళ్ళతో చూసింది తొందరగా మైండ్ లోకి వస్తుంది మనం వినదానికన్నా. మన టీవీ పెట్టగానే మనకు వచ్చేదంతా కూడా హింస, కొట్టుకోవడం, తిట్టుకోవడం, లేకుంటే చంపుకోవడం, లేకుంటే గలీజ్ సీన్స్. ఇది మనం ఇండైరెక్ట్ గా మన పేరెంట్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. కనుక తల్లిదండ్రులు కంపల్సరీ ఈనాటి మీడియాకు దూరంగా ఉంచండి. టీవీకి దూరంగా ఉంటారు. ఆ టీవీకి దూరంగా ఉండడం వల్ల వాళ్ళలో ఆలోచన తక్కువైంది. దీంతో తల్లిదండ్రులు ఏంటంటే మేము మా దగ్గర ఉంచుకోవడం వల్ల మాకు చాలా వస్తున్నా కూడా నేను పిల్లలకి, ఎందుకంటే పిల్లల్లో క్రమశిక్షణ పెరగాలి. వాళ్ళు కాంపిటీషన్ లో తీసుకున్నారు. ఇంగ్లీష్ స్కూల్ ఉన్నాయి మండల్లో. నేను వెళ్ళి ఇన్విటేషన్ కూడా ఇవ్వాలి. జస్ట్ ఫోన్ లో కాల్ చేస్తాను, సార్ ఈరోజు మాకు గెట్ టుగెదర్ మీటింగ్ ఉంది, ప్లీజ్ అటెండ్ టు దట్ మీటింగ్. కానీ వాళ్ళు మా మీద మర్యాదతో మా మీద అభిమానంతో వాళ్ళు వచ్చారు. అయితే ఏంటి పిల్లలకి వాళ్ళు సంపాదించలేదు. అయితే నేను ఒక తెలుసుకోండు, కానీ వాళ్ళు చేసే పనులు పిల్లలకి నేను అతను అవినీతిగా ఉండి పిల్లల్ని నీటిగా ఉండడానికి చెప్పడం ఎంతవరకు ఉంటుంది? వాళ్ళకి చెప్పే అవకాశం లేదు. నాకు అటువంటి పేరు వస్తుంది. నాకు ఆ సంపాదన కాదు, నాకు కావాల్సుకోవాలి, అది నా ఆశ. అయితే ఇక్కడ చాలా మంది పిల్లలు నేను ప్రతి సంవత్సరం మీటింగ్ లో చదువుతున్నాను. ఏమనంటే ప్రతి వాడు ఇక్కడ స్కూల్ నా వల్ల ఇంకా ఏమైనా చూడండి, మనం ఏమనుకుంటామంటే మనం చేసేదే గొప్ప అనుకోవడం సహజమని, అది మానవ లక్షణం. కానీ నేను చేసేదానికి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నాకు తెలియజేసి, మేడం మాకు ఇలా అయితే బాగుంటుందనండి, నేను తప్పక దానికి సహకరించి నేను ఇంకా డెవలప్ చేసుకుంటే నాలో ఉన్న తప్పులు దిద్దుకోవడానికి కూడా నేను ప్రయత్నిస్తాను. నన్ను నా పిల్లల్ని ఆ స్కూల్ని మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇంకా ఉన్నత స్థానాల్లో. చిన్న ఉదాహరణ చాలు. సెకండ్ థింగ్, లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ప్రూవ్డ్ బయట మీరు చూసారు మాన్యువల్ ఎట్లా ఉంది, మేము ఏ విధంగా చేస్తున్నాము, మా టీం ఒక వర్క్ ఏంటిది, ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మా ఒక పని చూస్తున్నారు. సో చెప్తున్నా కదండి, మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి కదా, మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి, అవి తీర్చి దిద్దుతున్నాం మేము. కానీ